టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ పై యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం అయితే వహిస్తున్నారు. ఇక శ్రీలంక శరణార్థుల బ్యాక్ డ్రాప్ లో సీరియస్ డ్రామాగా రూపొందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అయితే నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్డమ్ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ పై మ్యాసివ్ రెస్పాన్స్ అయితే అందుకుంది. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ క్లిక్ అయిందనే చెప్పాలి. సూపర్ విజువల్స్ తో ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న టీజర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలోని విజయ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే సినిమా షూటింగ్ ని ఇప్పటికే పూర్తి చేయగా ప్రెజెంట్ కింగ్డమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. మే 30న రిలీజ్ తేదీ చేస్తామని తొలుత ప్రకటించిన మేకర్స్ ఆ తర్వాత జూలై 4కు అయితే వాయిదా వేశారు. ఇప్పుడు ఆ రోజు నితిన్ తమ్ముడు మూవీ రిలీజ్ అవడంతో మరోసారి కింగ్డమ్ వాయిదా పడింది. జూలై 25న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ కూడా వినిపిస్తుంది. అయితే అప్పటికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యేలా లేదని అర్థమవుతుంది. ఎందుకంటే అనిరుద్ రవిచంద్రన్ ఇప్పుడు కూలీ మూవీతో బిజీగా ఉన్నారట. అవి కంప్లీట్ అయ్యాక కింగ్డమ్ పనిని పూర్తి చేస్తానని చెప్పారని టాక్. మరి అదే నిజమైతే జూలై 25న కూడా కింగ్డమ్ రిలీజ్ కావడం కష్టమనే చెప్పాలి. ఆ రోజు దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ విడుదల అవునుందట. మరి ఆ తర్వాత 2 వారాలకు తారక్ డెబ్యూ మూవీ వార్ 2, రజనీకాంత్ కూలీ చిత్రాలు అయితే వస్తున్నాయి. దీంతో జూలై 25న మిస్ అయితే ఇంకా లేట్ అవుతూనే వస్తుంది. మరి ఇలా ఆలస్యం అయిపోతూ ఉంటే మూవీపై బజ్ తగ్గిపోతుందనే చెప్పాలి. దీంతో మేకర్స్ కు ఇబ్బందిగా మారింది. అందుకే ప్రమోట్ చేస్తూనే ఉండాలి. మరి ఏం చేస్తారో చూడాలి.